ప్రదక్షిణ అనేది ఎలా చేయాలంటే కుడి నుండి ఎడమకు చెయ్యాలి. ఈ ప్రదక్షిణలు అనేవి ముఖ్యంగా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఆత్మ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ, గో ప్రదక్షిణ మరియు వృక్ష ప్రదక్షిణ, ఇలా ప్రదక్షిణలు పలు రకాలు ఉన్నాయి. ఇవి వాటిని మనం ఆచరించడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు గోవుని తీసుకుంటే మనకు గోవు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసిన దాంతో సమానం. అంటే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ ఇచ్చే ఏకైక జీవి గోవు. అలానే ఒక వృక్షానికి, ఉదాహరణకు ఒక రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే అది సంతానానికి సంబంధించి మంచి జరుగుతుంది, అంటే ఆయుర్వేద పరంగా. అందుకని ఇలా ప్రదక్షిణలు అనేవి చేయటం చాలా ఉత్తమం.